కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 1 నుండి కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ పేరే పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఈ స్కీమ్ వలన ఎవరైతే కొత్తగా జాబ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి 15,000 రూపీస్ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. దీంతో పాటు ఈ ఫ్రెషర్స్ని ఏ కంపెనీ అయితే హైర్ చేసుకుంటుందో ఆ కంపెనీకి ఎవ్రీ మంత్ 3,000 రూపీస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వేస్తుంది. ఈ స్కీమ్ వల్ల జాబ్ హోల్డర్స్తో పాటు హైర్ చేసుకున్న కంపెనీకి కూడా బెనిఫిట్ ఉంటుంది. అసలు ఈ స్కీమ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి పిన్ టు పిన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లే వీడియో చివరి వరకు చూడండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్కీమ్ యొక్క మెయిన్ మోటో నెక్స్ట్ 2 ఇయర్స్లో 3.5 crores జాబ్స్ని క్రియేట్ చేయడమే. అందుకే ఏ కంపెనీ అయితే ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుందో ఆ కంపెనీకి ఇన్సెంటివ్స్ అయితే ఇస్తుంది. ఆల్రెడీ ఈ స్కీమ్ ఆగస్ట్ 1 అమల్లోకి అయితే వచ్చేసింది. ఒకవేళ మీకు కనుక కంపెనీ కానీ బిజినెస్ కానీ ఉండి అది ఈపీఎఫ్తో లింక్ అయి ఉంటే మీకు కూడా ఎవ్రీ మంత్ ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. దీనికోసం ప్రభుత్వం 99,440 crores కేటాయించింది. దీని వలన ఫ్రెషర్స్కి అలాగే ఆ కంపెనీకి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బిజినెస్ ఆర్ కంపెనీ ఉందనుకోండి, అది కూడా నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఆల్రెడీ ఈపీఎఫ్ఓతో లింక్ అయి ఉంది. ఈపీఎఫ్ఓతో లింక్ అవ్వాలి అంటే కండిషన్ మినిమం 20 ఎంప్లాయీస్ ఉండాలి. ఆల్రెడీ నా దగ్గర 30 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకొక 10 మెంబర్స్ని నేను హైర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పటి నుండి. అంటే 1 ఆగస్ట్ 2025 నుండి 31 జూలై 2027 లోపు నేను ఒక 10 మెంబర్స్ని హైర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కానీ ఈ 10 మెంబర్స్ యొక్క ఇన్సెంటివ్స్ అయితే మనకి రావండి. ఫస్ట్ ఎవరినైతే ఒక 2 మెంబర్స్ని హైర్ చేసుకుంటాం కదా, ఆ 2 మెంబర్స్ యొక్క ఇన్సెంటివ్స్ మాత్రమే కంపెనీకి వస్తాయి. అలాగే స్కీమ్ నుండి ప్రభుత్వం నుండి కూడా ఈ 2 మెంబర్స్కి మాత్రమే ఇన్సెంటివ్స్ వస్తాయి. మిగిలిన 7 మెంబర్స్కి గవర్నమెంట్ నుండి రావు. ఈ 7 మెంబర్స్ యొక్క ఇన్సెంటివ్స్ కూడా కంపెనీకి రావు. ఓన్లీ 2 మెంబర్స్కి మాత్రమే వస్తాయి. 2 మెంబర్స్ యొక్క ఇన్సెంటివ్స్ మాత్రమే కంపెనీకి వస్తాయి. అయితే ఈ 2 మెంబర్స్కి ఇన్సెంటివ్స్ రావాలి అన్న కండిషన్స్ ఫస్ట్ వీళ్ళు ఫ్రెషర్స్ అయి ఉండాలి. అంటే ముందు ఎక్కడ జాబ్ చేసి ఉండకూడదు. ఒకవేళ జాబ్ చేసి ఉన్నా కూడా ఈపీఎఫ్ఓతో ఫస్ట్ టైం మీ కంపెనీలోనే లింక్ అయి ఉండాలి. నెక్స్ట్ మినిమం 6 months మీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండాలి. అలాగే శాలరీ లెస్ దాన్ 1 lakh అయి ఉండాలి. ఇది కంపల్సరీ ఫ్రెషర్స్ కాబట్టి 1 lakh కంటే తక్కువే ఉంటుంది. అసలు ఇన్సెంటివ్స్ ఎంత వస్తాయి అంటే 1000 నుండి 3,000 రూపీస్ మధ్యలో ఉంటాయి. మనము ఫ్రెషర్కి ఆఫర్ చేసి శాలరీని బేస్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఫ్రెషర్కి అప్ టు 10,000 ఫర్ ఎగ్జాంపుల్ 9,000 ఆఫర్ చేస్తే 1,000 రూపీస్ ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. 10,000 to 20,000 రూపీస్ శాలరీ ఆఫర్ చేస్తే 2,000 రూపీస్ ఇన్సెంటివ్స్ వస్తాయి. 20,000 to 1 lakh రూపీస్ శాలరీని ఆఫర్ చేస్తే ఎవ్రీ మంత్ మీకు 3,000 రూపీస్ ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. ఈ ఇన్సెంటివ్స్ రావాలి అంటే కండిషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 6 months అయితే వర్క్ చేయాలి అనేసి. సో ఫస్ట్ 6 monthsకి కలిపి ఒకేసారి మన బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెషర్కి 25,000 రూపీస్ శాలరీ ఆఫర్ చేశారనుకోండి, అప్పుడు ఎవ్రీ మంత్ 3,000 రూపీస్ కదా ఇన్సెంటివ్స్. సో ఈ 6 monthsకి 3,000, 6 into 3,000 18,000ని ఒకేసారి మన బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఆ తర్వాత 7th month, 8th month, 9th month ఇవన్నీ కూడా మంత్ ఎవ్రీ మంత్ కూడా మన అకౌంట్లో అయితే 3,000 వేస్తారు. అయితే వీళ్ళు జాబ్ మానేసినా మనకి ఇన్సెంటివ్స్ వస్తాయా అంటే రావండి. వాళ్ళు ఎన్ని రోజులైతే మన కంపెనీలో వర్క్ చేస్తారో అన్ని రోజులు మాత్రమే మనకి ఇన్సెంటివ్స్ వస్తాయి. ఒకవేళ 5 years వర్క్ చేస్తే ఇన్సెంటివ్స్ 5 years వస్తాయా అంటే నో అండి. ఈ స్కీమ్ అనేది ఓన్లీ 31 జూలై 2027 వరకు మాత్రమే వర్క్ అవుతుంది. సో మీరు ఎవరైనా హైర్ చేసుకోవాలి అంటే ఇప్పుడే ఈ మంతే కరెక్ట్ అండి. మీకు 2 years పాటు ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. అసలు ఈ ఇన్సెంటివ్ అమౌంట్కి కంపెనీ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అకౌంట్లోకి డబ్బుల్ని తెప్పించుకోవాలి అని అంటే జనరల్గా ఏ కంపెనీ అయినా న్యూ ఎంప్లాయీ హైర్ చేసుకున్నప్పుడు హెచ్ఆర్ వాళ్ళకి ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఆన్లైన్లో ఒక చిన్న టిక్ ఇస్తే సరిపోతుంది. అంటే ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఈ ఎంప్లాయీని ఈ స్కీమ్ అండర్ మీరు హైర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనే ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ టిక్ మార్క్ ఇస్తే సరిపోతుందండి. మనకి 6 months తర్వాత ఇన్సెంటివ్ అమౌంట్ అనేది మన అకౌంట్లోకి అయితే యాడ్ అవుతుంది. ఇదండి కంపెనీకి ఉండాల్సిన కండిషన్స్, కంపెనీ ఇన్సెంటివ్ అమౌంట్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానం.
ఒకవేళ మీరు కనుక ఫ్రెషర్ అయి ఉండి ఇప్పుడు జాబ్లో జాయిన్ అయి ఉంటే కనుక మీకు ఇన్సెంటివ్ అమౌంట్ ఎలా అప్లై చేసుకోవాలో తెలియక ఆలోచిస్తున్నారా? మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి, ఐ వాంట్ వన్ మోర్ వీడియో అనేసి. అలాగే ఒక లైక్ అయితే చేయండి, నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది.